మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఇప్పుడు మీరు ఎంతకాలంగా సేవలు అందిస్తున్నారు మేడం? ఎన్ని వేల మందికి సేవలు అందించుంటారు? సాధారణంగా ఎక్కువ వచ్చే సమస్యలు ఏముంటాయి యూరాలజీ? స్త్రీలలో నో డౌట్ మోస్ట్ కామన్ యూరలాజికల్ ప్రాబ్లమ్ ఈజ్ యూరినరీ ఇన్కాంటినెన్స్. ఓకే, అంటే యూరిన్ బ్లాడర్ పైన కంట్రోల్ లేకపోవడం. ఇది ఎంత కామన్ అంటే అడల్ట్ అంటే 40 years దాటిన వాళ్ళలో 50% ఆఫ్ ద ఉమెన్ సఫర్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్. అంటే యూరిన్ లీకేజ్, బ్లాడర్ పై కంట్రోల్ లేకపోవడం. అంటే ఎంత కామన్ ఆలోచించండి. అడల్ట్ ఉమెన్ మన ఇండియాలో ఎంత పాపులేషన్ ఉంటుంది, ఆల్ ఓవర్ ద వరల్డ్, అంటే మిలియన్స్ ఆఫ్ ఉమెన్ సఫర్ ఫ్రమ్ దిస్ యూరినరీ ఇన్కాంటినెన్స్. కానీ స్టిగ్మా అన్నమాట. యూరిన్ లీక్ అవుతుందని ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడానికి భయము, సిగ్గు. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా అసలు అంటే బయటికి చెప్పుకోలేకుండా సైలెంట్గా సఫర్ అవుతారు ఈ ప్రాబ్లంతో. ఈ మధ్యన కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉమెన్ కొంచెం అవేర్నెస్ వచ్చింది, అంటే ఈ స్పెషాలిటీ ఉంది కదా అనేసి. అంతకుముందు అంటే యూరిన్ అంటే గైనకాలజిస్ట్ దగ్గర పోతే యూరాలజిస్ట్ దగ్గర పోమనే వాళ్ళు. యూరాలజిస్ట్ యాజ్ ఐ సెడ్ మోస్ట్ ఆఫ్ ద యూరాలజిస్ట్ ఆర్ మెన్, సో అగైన్ దే హెజిటేట్ టు గో అండ్ గెట్ ట్రీటెడ్. సో అలా సైలెంట్గా సఫర్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు కొంచెం ఎడ్యుకేటెడ్ ఉమెన్, అర్బన్ పాపులేషన్, వర్కింగ్ ఉమెన్ ఇప్పుడు ఇంట్లో ఉన్నారనుకోండి, అదంత పెద్ద సమస్య కాకపోవచ్చు కొంచెం లీక్ ఉంటే. సో అదే వర్కింగ్ ఉమెన్ ఒకటేమో యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే లీక్ ఒకటే కాదు, ఇంకొక చాలా కామన్ ప్రాబ్లం ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. అంటే ఎక్కువ తరచుగా వెళ్ళాల్సి రావడం బాత్రూమ్కి, ప్లస్ అర్జెంటుగా ఫీల్ అవ్వడం, అంటే పరిగెత్తాలి. ఒకసారి వచ్చిందంటే ఒక గంట ఆగలేరు అనమాట వాళ్ళు. సో ఇది వర్కింగ్ ఉమెన్లో ఎంత డిఫికల్టో మీరు ఆలోచించండి. అంటే దీనికి గల కారణాలు ఏంటి మేడం? యూరిన్ ఇన్కాంటినెన్స్ అంటే మూత్రం లీక్ కావడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటి? ఎవరికి వస్తుంది? మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీన్ని ఏమైనా ఆపగలుగుతామా? ఇన్కాంటినెన్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటుందండి. యూరిన్ లీక్ అనేది పేషెంట్ ఒకటే అనుకుంటారు, అంటే యూరిన్ లీక్ అవుతుంది, కంట్రోల్ అవ్వట్లేదు. సో అది డాక్టర్ దగ్గరికి వస్తే, అంటే స్పెషలిస్ట్ దగ్గరికి వస్తే ఆ పేషెంట్ని కొన్ని క్వశ్చన్స్ అడగడం ద్వారా, కొంచెం ఎగ్జామినేషన్ అంటే పేషెంట్ని క్లినిక్లో పరీక్ష చేయడం ద్వారా, ఇంకా కొన్ని స్పెషల్ టెస్ట్ ద్వారా అది ఏ టైప్ ఆఫ్ యూరిన్ ఇన్కాంటినెన్స్ అని తెలుస్తుంది. కామన్గా వచ్చేది ఏంటంటే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. అంటే కాఫ్ చేసినప్పుడు, దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, లేకపోతే వంగి ఉన్న బరువు ఎత్తినప్పుడు కానీ, ఫిజికల్ యాక్టివిటీ, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, ఒక్కోసారి వేగంగా నడిస్తే కూడా, లేకపోతే డాన్స్ చేసే వాళ్ళకి డాన్స్ చేస్తున్నప్పుడు, లేకపోతే జిమ్లో వెయిట్స్ ఎత్తినప్పుడు, లేకపోతే స్కిప్పింగ్ అలాంటివి, లేకపోతే ఈవెన్ బ్రిస్క్ వాక్, సైక్లింగ్, ఏ యాక్టివిటీ అయినా. అప్పుడు ఏమవుతుందంటే ఫిజికల్ యాక్టివిటీ వల్ల అబ్డమెన్లో ప్రెషర్ పెరుగుతుంది. సో అంటే పొట్టలో ప్రెషర్ పెరిగినప్పుడు బ్లాడర్ కానీ, అంటే మూత్రాశయము, మూత్రనాళం సపోర్ట్ చేసే మజిల్స్ స్ట్రెంగ్త్ సరిపోదు. మజిల్స్ కానీ వేరే కనెక్టివ్ టిష్యూ సపోర్ట్స్ నార్మల్గా బ్లాడర్ని సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ వీక్ అయినప్పుడు ఈ యూరిన్ లీక్ అవుతుంది. నార్మల్ టైంలో నార్మల్గా కూర్చుంటే వాళ్ళకి యూరిన్ లీక్ కాకపోవచ్చు. సో లేచి వేగంగా నడిచినప్పుడు, అంటే డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ, నడుస్తుంటే కూడా లీక్ అవ్వచ్చు. సో వాళ్ళు ఇంకేం చేయలేరు కదా. ఇప్పుడు అదే వర్కింగ్ ఉమెన్, వాళ్ళు ఊరికే గట్టిగా తగ్గినా ఇదవుతుంది. అంటే ఇట్ అఫెక్ట్స్ all types of every physical activity. It can be it can affect, అంటే వాళ్ళ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఓకే, అంటే కారణాలు ఏంటి మేడం? కారణాలు ఏంటంటే ఇప్పుడు నార్మల్గా బ్లాడర్ని, మూత్రనాళాన్ని, యూట్రస్ని అన్ని సపోర్ట్ చేసేది పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్నమాట. అదొక షీట్ లాగా ఉంటుంది మన అబ్డమెన్ లోవర్ పార్ట్లో. సో ఆ షీట్ పైన ఈ ఆర్గన్స్ అన్ని రెస్ట్ అయి ఉంటాయి. ఈ మజిల్స్ ఎక్కువ పిల్లలు పుట్టిన వాళ్ళకి, అది కూడా నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి, లేకపోతే డిఫికల్ట్ డెలివరీస్, ఫోర్సెప్స్ కానీ, లేకపోతే లేబర్ పెయిన్స్ ప్రొలాంగ్ అయిన వాళ్ళకి వేరే కారణం వల్ల, అంటే డిఫికల్ట్ లేబర్, డిఫికల్ట్ డెలివరీ, సిజేరియన్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ నార్మల్ వెజినల్ డెలివరీస్ అయిన వాళ్ళు, లేకపోతే డిఫికల్ట్ వెజినల్ డెలివరీస్, ఫోర్సెప్స్, వ్యాక్యూమ్, ఇలా ఈ డెలివరీస్ అయిన వాళ్ళు ఎక్కువ కామన్. ఎందుకంటే ఎక్కువ స్ట్రెచ్ అయిపోతాయి మసిల్స్. అది దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ దిస్ ప్రాబ్లం. బట్ అందరిలో ఆ టైంలోనే, అంటే పిల్లలు పుట్టంగానే యూరిన్ లీక్ మొదలవ్వాలని ఏం లేదు. వీళ్ళు మెనోపాజ్ స్టేజ్కి వచ్చినప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతే వేరే మజిల్సే కాకుండా వేరే కనెక్టివ్ టిష్యూస్ ఉంటాయన్నమాట, లిగమెంట్స్, బ్లాడర్ని, యురెత్రా అంటే మూత్రనాళం, ఈ సపోర్ట్ చేసే లిగమెంట్స్ కూడా వీక్ అవుతాయి. సో ఈ రెండు కాంపౌండ్ అయిపోయి
మెనోపాజ్ ఏజ్కి వచ్చినప్పుడు లేకపోతే ఇంకా పెద్ద వయసులో యూరిన్ లీక్ ఎక్కువ అవ్వచ్చు. ఓకే, మీరు అంటే చికిత్స ఎలా చేస్తారా మేడం? దీంతో పూర్తిగా 100% నయం అవుతుందా, ఎలా ఉంటుంది? సో ఇది వీళ్ళలో మొదలవుతుంది, కానీ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎక్కువ లా ఉన్న వాళ్ళలో యూరిన్ లీక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సో ఒబేసిటీతో అది రాకపోయినా ఒబీస్ ఉన్న వాళ్ళలో సివియారిటీ ఎక్కువ అవుతుంది. సో చికిత్స ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఇన్కాంటినెన్స్కి చికిత్స మెయిన్గా ఈ ఏవైతే వీక్ అయినాయో పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ని అవి రీస్ట్రెంథన్ చేయాలి, రీఇన్ఫోర్స్. ఎట్లా అంటే పెల్విక్ ఫ్లో మసిల్ ట్రైనింగ్, కిగల్స్ ఎక్సర్సైజెస్ అంటాము. సో అది కూడా పేషెంట్స్ మాకు తెలుసు చేస్తున్నాం అంటారు, కానీ అది కూడా కరెక్ట్ స్పెషలిస్ట్ క్లినిక్లో పేషెంట్ని పడుకోబెట్టి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ద్వారా కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ నేర్పించాలన్నమాట. సో ఒక్కొక్కసారి పేషెంట్స్ తెలియకుండా అది రివర్స్ వేలో చేస్తారంటే అక్కడ పేషెంట్స్ ఓన్లీ పెల్విక్ మసిల్స్ కాంట్రాక్ట్ చేయాలి, వాటిని రీస్ట్రెంథన్ చేయాలి. కొంతమంది పేషెంట్స్ అది తెలియక అబ్డమన్ మసిల్స్ కాంట్రాక్ట్ చేస్తే అది ఇంకా సిమ్టమ్స్ వర్సన్ కావచ్చు. కానీ ఇది కరెక్ట్ వేలో చేస్తే ఒక 3-4 months డ్యూరేషన్లో, అంటే రెగ్యులర్గా రిలీజియస్గా చేయాలన్నమాట. రోజుకి 3 సార్లు, ఒక్కొక్కసారి ఒక 15-20 times రిపిటేటివ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, మజిల్ స్ట్రెంథనింగ్, రిలాక్సింగ్, మజిల్ కంట్రాక్షన్, రిలాక్సేషన్ నేర్పిస్తాం పేషెంట్కి. అలా చేస్తే మైల్డ్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఒక 80% వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. దే మే నాట్ నీడ్ ఫర్దర్ ఎనీ అదర్ ప్రొసీజర్. ఓకే, అది కాకుండా వెయిట్ కంట్రోల్ చెప్తుంటాము. మన దగ్గర తక్కువ, కానీ వెస్టర్న్ సొసైటీలో స్మోక్ చేసే వాళ్ళు ఉంటే ఆపేయమని చెప్తాం. దానివల్ల కూడా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అంటే స్మోకింగ్ కెన్ అగ్రవేట్ దిస్ ప్రాబ్లమ్. ఒబేసిటీ, వెయిట్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా ఇంకా ఎక్కువ సివియర్ ఉంది అంటే డిఫరెంట్ ఆప్షన్స్ అగైన్. యూరిన్ లీక్ కొంచెమే ఉంటే లేజర్ ట్రీట్మెంట్ కొత్తగా వచ్చింది ఈ మధ్య. CO2 లేజర్ అనే వెజైనల్ ఈ టిష్యూస్ని వెజైనల్ ప్రోబ్ ద్వారా లేజర్ రేస్ ఫోకస్ చేస్తే ఈ కనెక్టివ్ టిష్యూ స్ట్రెంథనింగ్ అవుతుంది అనమాట. అది కూడా మైల్డ్ కేసెస్లోనే దాని నుంచి రిలీఫ్ ఉంటుంది. కాకపోతే సివియర్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ వెన్ ఎనీ ఆఫ్ దీస్ మెజర్స్ ఆర్ నాట్ వర్కింగ్, దెన్ సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. సర్జరీ కూడా మినిమలీ ఇన్వేజివ్ ఉంటుంది, వెరీ గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. మిడ్-యూరోథల్ స్లింగ్స్ అంటాం. ఎట్లా అంటే ఒక స్లింగ్ రిబ్బన్ లాగా సపోర్ట్ చేస్తాం అన్నమాట యూరిన్ ప్యాసేజ్ని. సో అప్పుడు అది పైనుంచి ప్రెషర్ పడినా కింద రిబ్బన్ లాగా సపోర్ట్ చేస్తుంది, హ్యామక్ లాగా సపోర్ట్ చేస్తుంది దాన్ని. సో అది ఇంకా యూరిన్ లీక్ కాకుండా ఆపుద్ది. మేడం, అంటే యూరిన్ లీక్ కావడం ముఖ్యంగా సాధారణ ఏజ్ ఎక్కువైన కొద్దీ కొంతమంది వాళ్ళలో యూరిన్ లీక్ అవడం సహజం యాక్చువల్గా. సో అదే రకంగా ప్రెషర్ తగ్గడం కూడా సహజమే అనిపిస్తుంది. సో ఈ యూరిన్ లీక్ అవడం విషయంలో వెన్ టు కన్సల్ట్ డాక్టర్ అంటే మీరు ఏం చెప్తారు? సో ఇది ఒకటి స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఒకటి చెప్పాం కదా. నెక్స్ట్ కామన్ టైప్ ఆఫ్ ఇన్కాంటినెన్స్ ఈజ్ అర్జెన్సీ ఇన్కాంటినెన్స్. దాని వర్డ్లోనే మీకు మీనింగ్ అర్థమవుతుంది. ఈ పేషెంట్స్ నార్మల్గా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. అంటే మూత్రాశయము చాలా వేగంగా స్పందిస్తుంది అనమాట. నార్మల్గా అడల్ట్ బ్లాడర్ 500 ml అంటే 1/2 liter దాకా యూరిన్ కంఫర్టబుల్గా స్టోర్ చేసుకోగలదు. తర్వాత ఫుల్ అయిన తర్వాత కూడా ఇఫ్ సర్కమ్స్టెన్సెస్ ఆర్ నాట్ వెరీ కంఫర్టబుల్, మనకు బయట ఎక్కడో ఉన్నాము, రెస్ట్ రూమ్ అవైలబుల్ లేదు, లేకపోతే బిజీగా ఉన్నామంటే 1/2 hour 1 hour కంఫర్టబుల్ ఎవరైనా ఆపుకుంటాం కదా. బట్ ఈ పేషెంట్స్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ పేషెంట్స్ అనమాట. ఒకటేమో బ్లాడర్ ఫుల్ అవ్వకముందే వాళ్ళకి బ్లాడర్ కంట్రాక్షన్స్ వచ్చేస్తాయి, సిగ్నల్స్ వచ్చేస్తాయి వెళ్ళాలి అని. ఆ సిగ్నల్ వచ్చిన తర్వాత అర్జెన్సీ, ఇంకా వెంటనే కంపెలింగ్ డిజైర్ అంటాం దీన్ని. ఇంకా దే హ్యావ్ టు రష్ టు ద రెస్ట్ రూమ్. సమ్ టైమ్స్ ఈవెన్ వెన్ దే రన్ దే లీక్ ఆన్ ద వే. సో ఈ అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ ఇది అగైన్ దీనికి రీజన్స్ ఏమి ఉండవు. ఒక్కోసారి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఉండొచ్చు, స్టోన్స్ ఉన్నప్పుడు ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఈడియోపతిక్, అంటే ఏ అండర్లైయింగ్ రీజన్ ఉండదు, ఎందుకు వస్తుందో తెలియదు. కానీ ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఏం చెప్తాం పేషెంట్స్కి, కీగల్స్ ఎక్సర్సైజ్ వాళ్ళకు కూడా ఇంపార్టెంటే, వెయిట్ తగ్గడం ఇంపార్టెంటే, కానీ అర్జెన్సీ ఇన్కాంటినెన్స్కి మెడిసిన్స్ ఉంటాయి, చాలా ఎఫెక్టివ్ మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది. కాకపోతే వాళ్ళకి డయట్లో కూడా కొన్ని చేంజెస్ చెప్తాం. టీ, కాఫీ, కెఫినేటెడ్ డ్రింక్స్ తగ్గించాలని, ఇప్పుడు సాఫ్ట్ బెవరేజెస్ అంటే కార్బొనేటెడ్ థమ్స్ అప్, కోక్ అలాంటివి అవాయిడ్ చేయాలి. ఈవెన్ గ్రీన్ టీ మంచిది అనుకుంటాం కదా, బట్ ఈ బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి గ్రీన్ టీ కూడా తగ్గించడము ఇవి చెప్తుంటాం. సిట్రస్ అగైన్ లెమన్ జ్యూస్ మంచిదని తాగుతుంటారు అందరు, బట్ ఫర్ దిస్ ప్రాబ్లం సిట్రస్ అంతా లెమన్ కానీ ఆరెంజెస్ అవన్నీ అవాయిడ్ చేయాలి. సో విత్ దీస్ మెజర్స్ ఇఫ్ దే డోంట్ గెట్ వెల్, మెడికల్ మేనేజ్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది. అంటే మెడిసిన్స్ చాలా ఉన్నాయి,
మెడిసిన్స్ కూడా పనిచేయకపోతే ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి బోటాక్స్ ఇంజెక్షన్స్ మీరు మెయిన్గా కాస్మెటాలజీలో వినుంటారు, రింకిల్స్ పోవడానికి దానికి దీనికి ఇస్తుంటారు. సో మేము బ్లాడర్ లోపల వేరే స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా అంటే ఎండోస్కోప్ ద్వారా బోటాక్స్ ఇంజెక్ట్ చేస్తే మందులతో పని చేయకపోతే రేర్గా లేండి. సో బోటాక్స్ ఇంజెక్షన్ ద్వారా ఈ అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ తగ్గుతుంది. సో ఎప్పుడు కన్సల్ట్ చేయాలి అని మీరు అడిగారు కదా. సో పేషెంట్కి ఎప్పుడు ఇబ్బంది ఉంటే అప్పుడు. అయితే ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది మాత్రం పేషెంట్కి యాక్చువల్లీ డిఫికల్ట్ డెలివరీస్ అయిన వాళ్ళకి అది మనం ముందే యాంటిసిపేట్ చేయాలి, వాళ్ళకి ప్రాబ్లం ఉంటుందేమో తర్వాత అనేసి ముందు నుంచే కీగల్స్ చెప్తాం. అసలు వాళ్ళకి యాంటీనేటల్ పీరియడ్ అంటే డెలివరీ కాకముందు నుంచి కూడా కీగల్స్ నేర్పిస్తుంటాం. నార్మల్ డెలివరీ తర్వాత కొన్ని రోజుల వరకు చాలా మందికి కంట్రోల్ పోవచ్చు, బ్లాడర్ కంట్రోల్. సో ఈ కీగల్స్ ఎక్సర్సైజ్ చేస్తుంటే రెగ్యులర్గా ప్లస్ వెయిట్ ఎక్కువ కాకుండా చూసుకుంటుంటే అది చాలా వరకు మనం ప్రివెంట్ కూడా చేయొచ్చు. దానికి ట్రీట్మెంట్ కూడా ఇనీషియల్ ట్రీట్మెంట్ అయితే అదే, అందరికీ యూరిన్ లీక్ అవ్వగానే సర్జరీ ఏం చేయము. అయితే ఈ డిఫికల్ట్ డెలివరీస్ ఇంకొకటి ప్రివెంటివ్ మెషర్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా మందికి పెయిన్లెస్ లేబర్ అని మీరు వినే ఉంటారు. అంటే లేబర్ పెయిన్స్ తగ్గడానికి ఎపిడ్యూరల్ అనాల్జెసియా ఇస్తారు, అంటే బ్యాక్ స్పైనల్ ఇంజెక్షన్ ఇస్తారు. సో వాళ్ళకి పెయిన్స్ తగ్గడం వల్ల అంటే సెకండ్ స్టేజ్ అంటే బేబీ హెడ్ కిందకు వచ్చినప్పుడు వాళ్ళకి పుష్ చేయాలని సెన్సేషన్ కూడా తగ్గిపోతుంది మదర్స్కి. దానివల్ల సెకండ్ స్టేజ్ అంటే బేబీ హెడ్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ పైన చాలాసేపు ఉంటుంది, ప్రొలాంగ్ సెకండ్ స్టేజ్ అంటాం దీన్ని. సో అప్పుడు మనం ఆ సెకండ్ స్టేజ్ని కట్ షార్ట్ చేయాలి. డాక్టర్ ఫోర్సెస్ ద్వారా వ్యాక్యూమ్ ద్వారా చేయొచ్చు, లేకపోతే ఇంకా డిఫికల్ట్ అనుకుంటే సిజేరియన్ చేయాలి. కానీ ప్రొలాంగ్ సెకండ్ స్టేజ్ కాకుండా చూసుకోవడం కూడా వన్ ఆఫ్ ద ప్రివెంటివ్ మెషర్స్. ఎందుకంటే నేను కొంతమంది యంగ్ మదర్స్ చూస్తానండి. జస్ట్ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ అగో ఒక డెంటల్ డాక్టర్, సో డెలివరీ అయింది 1 monthలో ఏడ్చుకుంటూ వచ్చింది నా దగ్గరికి, ఇలాగే ప్రొలాంగ్ సెకండ్ స్టేజ్ ఎపిడ్యూరల్ అయింది. సో నేను వర్క్ చేసుకోలేకపోతున్నా నాకు, అంటే ఎంత సివియర్ అంటే ఇప్పుడు ఇలా ఇప్పటిదాకా సోషల్లీ యాక్టివ్, తన ప్రొఫెషన్ కూడా. సో తను ఏమి చేయలేక ఇంట్లో కూర్చుంటే చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు కదా, ఆల్మోస్ట్ సూసైడల్ టెండెన్సీస్. అంటే అంత సివియర్ ప్రాబ్లం, అంటే ఇంకా నేను ఈ లైఫ్ ఎందుకు పనికిరాదు అనే స్టేజ్కి కూడా వస్తారు కొంతమంది. సో ఓల్డ్ ఏజ్లో అంటే పర్లేదు, ఏదో ఇంట్లో కూర్చుంటారు, రూమ్లో ఉంటారు, నాకు ఆ సర్జరీ కావాలన్నా వద్దంటారు వాళ్ళు. సో ఈ అమ్మాయి 1 monthకి వచ్చి ఇంకా ఏడడం. సో నేను చెప్పాను కొన్నాళ్ళు ఇప్పుడు నీకు ఏమి సర్జరీ చేయకూడదు, సో కొన్నాళ్ళు ఎక్సర్సైజెస్ చెయ్యి, కొంచెం మందులు వాడు, అంటే ఎంత చేసినా నాకు నేను కంప్లీట్గా నార్మల్ అయిపోవాలి. సో మెల్లిగా తను 1 year వరకు లాక్కొచ్చా. సర్జరీ చేయంటే యూజువల్గా నేను ఫ్యామిలీ కంప్లీట్ అయిన వాళ్ళకే సర్జరీ అడ్వైస్ చేస్తాను. అంటే 2 పిల్లలు కావాలనుకున్నారు అనుకోండి, యూజువల్గా 1తోని మనం అది కూడా పుట్టగానే ఇంకా నాకు నెక్స్ట్ చైల్డ్ అని ఏ పేరెంట్ డిసైడ్ చేసుకోలేదు అప్పటికి, మదరు అనుకోలేదు, పేరెంట్స్ కపుల్ ఇద్దరు కూడా అప్పుడు ఇట్స్ టూ ఎర్లీ టు డిసైడ్. సో ఒకరు అనుకున్నా కూడా ఒక 3-4 years వరకు కూడా మనము చేయలేము, ఫైనల్ డెసిషన్ తీసుకోలేము. సో ఇప్పుడు సెకండ్ చైల్డ్, ఒక్క చైల్డ్ తర్వాత సర్జరీ చేయొచ్చు, తగ్గిపోద్ది. కానీ సెకండ్ టైం మళ్ళీ అదే ప్రాబ్లం రికర్ అవ్వచ్చు. అప్పుడు సర్జరీతోని రిజల్ట్స్ అంత బాగుండవు. సో దానికి అదే చెప్పాను, అమ్మ కొంచెం ఆగు, ఇంకొక 2 years ఓపిక పట్టు, హ్యావ్ యూ అనదర్ చైల్డ్. అప్పుడు కూడా నీకు వద్దనుకుంటే సర్జరీ చేస్తా అంటే 1 year వరకు ఎలాగో ఓపిక పట్టి అప్పుడు మొత్తం వాళ్ళ ఇన్లాస్ని, బిజినెస్ ఫ్యామిలీ, సో కపుల్ది ఉండదు డిసిషన్, అందరు కలిసి మేము తన సఫరింగ్ చూడలేకపోతున్నాము, ఓకే సెకండ్ చైల్డ్ వద్దంటే, సెకండ్ చైల్డ్ వచ్చినా కానీ నార్మల్ డెలివరీ చేయకూడదు, సిజేరియన్ చేయాలి. సో సెకండ్ చైల్డ్ వద్దాయి అనుకుంటున్నాము, తన బాధ చూడలేకపోతున్నాము, సర్జరీ చేయండి అన్నారు, చేసాము. సో 1 month లోపల షీ ఈజ్ సో హ్యాపీ, సో రిలీవ్డ్, షీ ఈజ్ గాన్ బ్యాక్ టు హర్ వర్క్. అదొక ఎగ్జాంపుల్, అలా ఎంతోమంది ఉంటారు.